Hi students, how are you? So ఈరోజు మన టాపిక్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఒక ఫంక్షన్స్. సో టాపిక్లో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మా, సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సో కమ్ టు ద టాపిక్. సో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఒక ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ బేసిక్గా ఏవైతే పనులు చేయాల్సి ఉంటుందో దాన్నే మనం ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, సో అలాంటిది హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఏదైతే ఆర్గనైజేషన్లో ఉందో అది ఏమేమి పనులు చేయాలి, దీన్ని మనం 3 టైప్స్లో డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మేనేజరల్ ఫంక్షన్స్, రెండోది ఆపరేటింగ్ ఫంక్షన్స్, మూడోది అడ్వైజరీ ఫంక్షన్స్. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, మేనేజరల్ ఫంక్షన్స్. మేనేజరల్ అంటేనే మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇట్స్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ అన్నది. సో మేనేజ్మెంట్లో మనం ఎలాగైతే ఫంక్షన్స్ ఏవైతే చేస్తామో, లైక్ ఫస్ట్ ఈజ్ ద ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. మనకు మధ్యలో దీంట్లో మేనేజ్మెంట్లో వచ్చేసి స్టాఫింగ్ ఉంది, బట్ ఇక్కడ స్టాఫింగ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది మ్యాన్ పవర్ కాబట్టి ఇక్కడ స్టాఫింగ్ పాయింట్ మనం తీసుకోం. ఓకే, సో ఈ 4 ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మేనేజరల్ ఫంక్షన్స్ కిందకు వస్తుంది. ఓకే, సో లెటెస్ట్ ఫస్ట్ చూద్దాం. సో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో ఏం చేస్తారు? ఫస్ట్ ప్లానింగ్. సో ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, సో ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, మరి ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ ఫినాన్స్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. జనరల్గా ఈ 4 డిపార్ట్మెంట్స్ కామన్గా ఉంటాయి. ఇంకా మనం యాడ్ చేసుకుంటే ఈవెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ఐటీ డిపార్ట్మెంట్ ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇలాంటి సో ఈ ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, దట్ ఈస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఏం చేస్తుంది అంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఏవేవి వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటుంది. సో ఎందుకంటే మనం ఆర్గనైజేషన్ గోల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం అచీవ్ చేయాలి అంటే 100% మనకు మ్యాన్ పవర్ అనేది ప్రతి ప్లేస్లో, అంటే ప్రతి పోస్ట్ అనేది ఫిల్అప్ అయ్యి ఉంటేనే మనం ఏదైతే ఆర్గనైజేషన్ ప్లాన్ చేసి గోల్ ఉందో దాన్ని అచీవ్ చేయగలుగుతాం. సో కాబట్టి ఫస్ట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఆర్గనైజింగ్ అంటాం. సో ఆర్గనైజింగ్ ఏంటి? ఆర్గనైజింగ్ డిఫరెంట్, దట్ ఈస్ ఎంప్లాయీస్ అనేది డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మన ఆర్గనైజేషన్లో పెట్టుకుంటాము. వాళ్ళకు ఏ పోస్ట్ అయితే వాళ్ళకు రైట్ సూటబుల్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో వాళ్ళని మనం అపాయింట్ చేసుకుంటాం, దాన్ని మనం ఆర్గనైజింగ్ అంటాం. సో దాని తర్వాత డైరెక్టింగ్. సో ఎంప్లాయీస్ని మనం తీసుకొచ్చిన తర్వాత రిక్రూట్ చేసాము, సెలెక్ట్ చేసుకున్నాము, దీని తర్వాత మనం ఏం చేస్తాం? డైరెక్టింగ్ అంటే ఏంటి? ఈ పని చెయ్యి, సో ఇలా చెయ్యి అని ఏదైతే మనం చెప్తామో దాన్ని డైరెక్టింగ్ అంటాం. ఆల్రెడీ మీకు లైక్ సినిమాస్లో డైరెక్టర్ అంటే మీకు ఆల్రెడీ బాగా తెలిసిందే. సో డైరెక్టర్ ఏం చేస్తాడు? ఆర్టిస్ట్కి అంతా కూడా డైరెక్ట్ చేస్తారు, మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయాలి, వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎంప్లాయీస్ కూడా మనం ఏ పని చేయాలి అనేది మనం చెప్తేనే వాళ్ళు కూడా చేస్తారు, లేదంటే వాళ్ళకి ఏం తెలియదు అనమాట ఏం చేయాలనేది, అంటే స్టార్టింగ్లో. ఓకే, సో అదే నెక్స్ట్ కంట్రోలింగ్. సో ఈ కంట్రోలింగ్ అనేది మ్యాన్ పవర్ని, దట్ ఈస్ మనం అన్నీ చేసిన తర్వాత కూడా ఇన్ టైంలో మనం వాళ్ళని సరిగ్గా కంట్రోల్ చేయకపోతే వర్క్ అనేది డీవేట్ అయిపోతుంది. ఎందుకంటే బేసిక్గా హ్యూమన్ బీయింగ్ ఏమిటంటే పని చేయడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. సో అలాంటిది మనల్ని ఎవరు చూడడం లేదు, సూపర్వైజ్ చేయడం లేదు అంటే ఆటోమేటిక్గా వర్క్ డీవేట్ అయిపోతుంది. ఎప్పుడైతే వర్క్ డీవేట్ అవుతుందో నెక్స్ట్ ఏమవుతుంది? ఆర్గనైజేషన్ గోల్ అనేది ఫుల్ఫిల్ కాకుండా పోతుంది. సో బట్ ఆర్గనైజేషన్ మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే మనం ఏదైతే ఎవరినైతే మనం మ్యాన్ పవర్గా తెచ్చుకున్నామో వాళ్ళకంతా కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. సో పని ఎలా చేస్తున్నారు, సో ఏమైనా డివేట్ చేస్తున్నారు అంటే, డివేట్ అంటే పక్కదారి పట్టడం అనమాట, అంటే పని చేయకుండా వేరేది మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం, నెక్స్ట్ క్యాంటీన్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా సూపర్వైజ్ చేస్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా పని చేస్తారు. సో ఆర్గనైజేషన్ గోల్ అనేది సక్సెస్ కావాలి. దీన్నే మనం ఏమంటాం? మేనేజరల్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఆపరేటింగ్ ఫంక్షన్స్. సో ఆపరేటింగ్ ఫంక్షన్స్లో వచ్చేసరికి ఆపరేటింగ్ అంటే ఏంటి? సంథింగ్ మూమెంట్ ఏదో ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ హాస్పిటల్లో ఆపరేషన్లో ఉన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? ఆపరేటింగ్ సంథింగ్ హీఈస్ డూయింగ్. సో వర్క్ ఏదో చేస్తున్నాడు, దాన్ని మనం ఆపరేటింగ్ అంటాం. మేనేజర్ అనుకోండి, మేనేజర్ అక్కడ ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంటాడు, ఆఫీస్ రూమ్లో కూర్చొని అన్ని చేసేయచ్చు. బట్ ఆపరేటింగ్ వచ్చేసరికి ఫిజికల్ మూమెంట్ ఏదో ఒకటి ఉండాలి. సో దాన్ని మనం ఆపరేటింగ్ ఫంక్షన్స్ అంటాం. అందులో ఫస్ట్ దట్ ఈస్ సెలెక్షన్ అండ్ రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ అంటే ఏంటి?
ఏవేవైతే మన ఆర్గనైజేషన్లో వేకెన్సీస్ ఉన్నాయో, పోస్టులన్నీ వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని అంతా కూడా మనం ఐడెంటిఫై చేసి ఏం చేస్తాము, ఇదంతా కూడా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడము, ఆర్ అదర్వైజ్ మనం వడికాల్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, లేదంటే మనం ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ మనకు సెల్ ఫోన్ ద్వారా ఇవన్నీ కూడా మనం చేయవచ్చు, లైక్ మెయిల్స్ పంపించడం, ఇవన్నీ కూడా ఏంటి మనకు ఏదైతే పోస్టులు వేకెంట్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే పబ్లిక్కి అవేర్నెస్ ఇస్తున్నాం. ఈ పోస్టులు వేకెంట్ ఉన్నాయి, మీరు ఎవరికైనా మాకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మీలో ఉంటే అవన్నీ కూడా దట్ ఈస్ మీరందరూ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు అని పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం. సో దాన్ని మనం రిక్రూట్మెంట్ అంటాము. సో ఈ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏంటి ఇంకా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏంటి, ఇంటర్వ్యూ, దాని తర్వాత క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా మనం రిక్రూట్మెంట్ అంటాం. సో ఫైనల్గా ఏంటి దాంట్లో సెలెక్షన్. సో సెలెక్షన్ అండ్ రిక్రూట్మెంట్ అంటే ఇదంతా కూడా ప్రాసెస్ మనం ఎంప్లాయీస్ని తీసుకోవడమే, ఇది ఫస్ట్ ఫంక్షన్. ఓకే, ఆపరేటింగ్ ఫంక్షన్స్లో. దెన్ సెకండ్ ఇస్ ద జాబ్ అనాలిసిస్. సో జాబ్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫస్ట్ ఏం చేస్తాం, అనలైజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఫైనల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా రోల్ దట్ ఈస్ వర్క్ అనేది ఒకటే కాదు కదా, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ఎంప్లాయీకి క్వాలిఫికేషన్ వేరుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం కావాలి, సేల్స్ చేయాలి. సో సేల్స్ చేయాలంటే మార్కెటింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే అతను ఒక MBA చేస్తుంటే మనకు సూటబుల్ ఫర్ మార్కెటింగ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి. ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఎవరు కావాలి మనకు, ఒక ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరు చదువుంటారో, లేదా కాస్ట్ అకౌంటెంట్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు మనం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇక్కడ కావాల్సిన మనకు ఇంజనీర్స్. సో ఆ క్వాలిఫికేషన్ వేరు. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, జాబ్ అనలిస్ట్లో ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. ఏవే పోస్టులు వేకెంట్ ఉన్నాయి, వాటికి ఏమేమి క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉండాలి, నెక్స్ట్ వాళ్ళకి ఏమేమి స్కిల్స్ వాళ్ళకు ఉండాలి, నెక్స్ట్ వాళ్ళకు దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉండాలి. దీని అంతా కూడా మనం జాబ్ అనాలిసిస్ కింద తీసుకుంటాం. ఇదే జాబ్ అనాలిసిస్లో మళ్ళీ జాబ్ డిస్క్రిప్షన్ అంటాం. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకేంటి ఆ పోస్ట్కి ఏమంటాము, ఏమేమి రోల్స్ ఉంటాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, డ్యూటీస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా జాబ్ డిస్క్రిప్షన్లో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే అతను ఏం చేయాల్సి ఉంటుంది, అతని టైమింగ్స్ ఏంటి, వర్కింగ్ అవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా జాబ్ డిస్క్రిప్షన్లో వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా ఒకే ఫంక్షన్లో వచ్చేస్తుంది, జాబ్ అనాలిసిస్లోనే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసాము, పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాము, దాని తర్వాత ఎంప్లాయీస్ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, దట్ ఈస్ వాళ్ళకి కావాల్సిన దట్ ఈస్ క్వాలిఫికేషన్, ఇవన్నీ అనలైజ్ చేసాము కదా సెకండ్ ఫంక్షన్లో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎంప్లాయీని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తాం, ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ట్రైనింగ్ జనరల్గా ఎవరికి ప్రొవైడ్ చేస్తాము అంటే దట్ ఈస్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, లో క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వీళ్ళకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మన ఆర్గనైజేషన్కి ఏవైతే దట్ ఈస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా క్యాండిడేట్లో అవన్నీ కూడా ఉండవు, తెలిసి ఉండవు. అంటే వేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెటింగ్ చేసిన వ్యక్తి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం, బట్ అతనికి అంతకుముందు ట్రైనింగ్ లేకుండా ఉండొచ్చు, కాబట్టి మార్కెటింగ్ స్కిల్స్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. మన ఆర్గనైజేషన్లో మనం ఫుల్ఫిల్ 100% మన టార్గెట్ అచీవ్ చేసుకోవాలంటే అతనిలో ఉండే స్కిల్స్ని ఇంకా డెవలప్ చేయాలి. కాబట్టి అతను మనం ఏం చేస్తాం, ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మన ప్రోడక్ట్స్ ఏమున్నాయో అతనికి తెలియదు, కాబట్టి అవన్నీ కూడా తెలియపరచాలంటే మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇట్ ఈస్ కంపల్సరీ అనమాట. బట్ ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ అనమాట. ఒక కంపెనీ మేబీ 1 వీక్ ట్రైనింగ్ ఇస్తుంది, కొన్ని కంపెనీస్ 10 days, 15 days, 1 month, 2 months, 3 months, ఇలాగా డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ పట్టించి వాళ్ళకి ఏం చేస్తారంటే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ట్రైనింగ్. అండ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అనేది దట్ ఈస్ ఎంప్లాయీస్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్స్ అనుకోండి, వాళ్ళకి మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేయము. వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్ ఇస్తాము. సో లోయర్ పొజిషన్, హైయర్ దట్ ఈస్ పొజిషన్కి మనం ప్రమోషన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్వైజర్ అనుకోండి, సూపర్వైజర్కి మనం మేనేజర్ పోస్ట్ ప్రమోషన్ ఇచ్చాం. ఇప్పుడు అతనికి మేనేజర్ ఎలా చేయాలో వర్క్ అనేది అతనికి తెలియదు, బట్ అతనికి మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేయకుండా ఆ ప్లేస్లో కూర్చోబెట్టి అక్కడ మనం ఏం చేస్తుంటే ఒక 1 week 10 days ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ వాళ్ళకు ప్రొవైడ్ చేసి ఏ విధంగా బిహేవియర్ ఉండాలి, ఏ విధంగా అతను హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా నేర్పించి ఆ 10 days తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అతను
చైర్లో కూర్చున్న తర్వాత డే టు డే ఎక్స్పీరియన్సెస్తో అతనే దాంట్లో డెవలప్ అయిపోతాడు. సో దీన్నే మనం ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. సో దట్ ఈస్ ద ఫంక్షన్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఇవన్నీ మనం ట్రైనింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత దాని తర్వాత ఆ క్యాండిడేట్ కరెక్ట్గా మనకు ఎలాగైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ విధంగా అతను ఆ ట్రైనింగ్లో నేర్చుకుంటే ఓకే, అతన్ని మనం ఆర్గనైజేషన్లో తీసుకుంటాం, వర్క్ ప్లేస్ పంపిస్తాం. ఒకవేళ అతను నేర్చుకోలేకపోయాడు అంటే మనకు తెలియదు కదా, స్టార్టింగ్లో అతను నేర్చుకోగలుగుతాడు లేదో మనకు తెలియదు కదా. సో క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, బట్ మన రిక్వైర్మెంట్ ప్రకారము అతను వర్క్ చేస్తాడో లేదని మనకు తెలియదు స్టార్టింగ్లో. అందుకని ఇవన్నీ ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అనలైజ్ చేస్తాం, అతను ఓకేనా, దట్ ఈస్ ట్రైనింగ్లో సక్సెస్ అయ్యాడా అని చెప్పేసి కనుక్కుంటాం. ట్రైనింగ్లో సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు మనం అతనికి ఏం చేస్తాం అంటే శాలరీ అనేది ఫిక్స్ చేస్తాం. శాలరీ, వేజెస్. సో వేజెస్ అంటే ఆల్రెడీ తెలుస్తుంది, దట్ ఈస్ లేబర్కి ఏదైతే మనం పే చేస్తామో వేజెస్ అంటాము. శాలరీస్ దట్ ఈస్ ఎంప్లాయీస్ పే చేసేది శాలరీస్ అంటాం. ఈవెన్ ఒక బ్రాడ్ టర్మ్లో తీసుకుంటే దట్ ఈస్ అన్నీ కూడా జనరల్గా మనకు ఒకే పాయింట్లో వచ్చేస్తుంది. కాబట్టి ఎంప్లాయీస్ వర్క్ పట్టించి అతనికి మనం ఏం చేస్తాం, శాలరీస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకే, సో దాని తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్. ఇంకా అతను వర్క్ పంపించేసాము, అతను వర్క్ చేస్తూ ఉంటాడు, ఇంకా దాని తర్వాత మనం కంటిన్యూస్గా అతని పైన ఫోకస్ పెడతాం. ఎందుకు ఫోకస్ పెడతాము అంటే ఇప్పుడు మనం అతను కరెక్ట్గా చూస్తూ ఉంటే అతను కరెక్ట్గా వర్క్ చేస్తాడు. సో దాని తర్వాత అతను ఇన్కేస్ కరెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటే అతని వర్క్ తగ్గట్టు మనం ఏంటంటే అతనికి బెనిఫిట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే అది గుర్తింపు ఉండాలి. సో అప్పుడే అతను కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఏంటి, అతని బెనిఫిట్స్ ఏంటి, శాలరీ హైక్ చేయడం, ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం, లేదు మనకు ప్రమోషన్స్ ఇవ్వడం, సో సంథింగ్ ఏదో ఒకటి, లేదు రివార్డ్స్ ఏమైనా ప్రొవైడ్ చేయడం, ఇలాంటివి అతనికి మనం ప్రొవైడ్ చేస్తే అతనికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాగా చేసేవాడు ఇంకా బాగా చేస్తాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే పర్ఫార్మెన్స్ అప్రైజల్ ద్వారా. పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, అతను చేసే పనిని పర్ఫార్మెన్స్ అంటాము. అప్రైజల్ అంటే ఏంటి, దాన్ని దట్ ఈస్ అప్రిషియేట్ చేయడం. బాగా చేస్తూ అంటే అతను బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తాం. లేదు అతను సరిగ్గా పని చేయలేదంటే అతను పనిష్మెంట్ ఇవ్వడము, లేదా ఆర్గనైజేషన్ తీసేయడం, సంథింగ్ ఏదో చేస్తాము. ఇదంతా కూడా ఫీడ్బ్యాక్, ఇట్స్ నథింగ్ బట్. ఓకే, ఈ ఫీడ్బ్యాక్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, దట్ ఈస్ సూపర్వైజర్స్ కానీ మేనేజర్స్ కానీ. వీళ్ళు టాప్ మేనేజ్మెంట్కి వీళ్ళంతా కూడా పర్ఫార్మెన్స్ గురించి మొత్తం చెప్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాంతోపాటు మేనేజ్మెంట్ ఏం చేస్తుంటే డెసిషన్స్ అని తీసుకుంటుంది, వాళ్ళకి ఎంతవరకు ప్రొవైడ్ చేయలేదు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ వెల్ఫేర్. సో ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ దట్ ఈస్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ తర్వాత ఎంప్లాయీ వెల్ఫేర్ అంటే ఏంటి, అతని మంచి బాగులు. దట్ ఈస్ ఒక ఎంప్లాయీకి ఆర్గనైజేషన్ ఏమేమి చేయాల్సి ఉంటుంది, అతనికి ఏమేమి కంఫర్ట్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు వర్క్ ప్లేస్లో షూస్ ప్రొవైడ్ చేయడం, హెల్మెట్ ప్రొవైడ్ చేయడం, గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, క్వార్టర్స్ ప్రొవైడ్ చేయడం, బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం, క్యాంటీన్ ప్రొవైడ్ చేయడం, కోఆపరేటివ్ స్టోర్స్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా ఏమంటాం అంటే సింపుల్గా ఎంప్లాయీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటాం. సో ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ వచ్చేసి ఎంప్లాయీని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే దట్ ఈస్ వడికాల్ అతని టైమింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా మనం అతను చెప్పామో ఆ విధంగా కరెక్ట్గా మనం ప్రొవైడ్ చేస్తే ఆర్ మేనేజ్ చేస్తే దాన్ని మనం ఎంప్లాయీ మెయింటెనెన్స్ అంటాం. ఓకే, సో దాని తర్వాత పర్సనల్ రీసెర్చ్. సో పర్సనల్ రీసెర్చ్ అంటే ఇప్పుడు మనం ఎంప్లాయీస్ని పెట్టుకున్నాము, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఇంకా ఫర్దర్గా మనం ఏం చేస్తాము, అతను ఏ విధంగా మన ఆర్గనైజేషన్గా ఆలోచిస్తున్నాడు, అంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నాడా, నెగిటివ్గా ఆలోచిస్తున్నాడా, ఇదంతా కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అనలైజ్ చేసి ఏమైనా చేంజెస్ చేయగలిగితే ఇవన్నీ కూడా మనం వాళ్ళకు చేంజెస్ చేస్తాము. సో చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మన ఆర్గనైజేషన్కి ఫుల్గా వర్క్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ఎంప్లాయీ, దట్ ఈస్ పర్సనల్ రీసెర్చ్. సో నెక్స్ట్ ఇస్ ద పర్సనల్ రికార్డ్. పర్సనల్ అంటేనే ఎంప్లాయీ. ఓకే, రికార్డ్ అంటే ఏంటి, ఒక ప్రతి ఎంప్లాయీకి మనం ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తాం ఆర్గనైజేషన్లో. సో దీన్ని ఏమంటాం, పర్సనల్ రికార్డ్ అంటాం. అంటే ఒక ఎంప్లాయీ చేరిన రోజు నుండి అతను ఆ కంపెనీలో రిటైర్మెంట్ కావచ్చు ఆర్ టర్మినేట్ కావచ్చు, మొత్తం A to Z అందులో మొత్తం రికార్డ్ చేసి పెట్టుంటాం. అంటే ఏంటి, ఏ రోజు చేరాడు, అతనికి ఎంత శాలరీ ఫిక్స్ చేశాము, అతను ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు, ఏమైనా రివార్డ్స్ తీసుకున్నాడా, లేదా అతనికి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చామా, ఎప్పుడైనా టార్గెట్స్ అచీవ్ చేశాడా, ఇవన్నీ పాయింట్స్ దాంట్లో ఏంటంటే పర్సనల్ రికార్డ్స్లో మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ వాళ్ళకి ఏం పుడుస్తుందంటే ఫైనల్గా ఆర్గనైజేషన్ అతను వదిలేటప్పుడు అతనికి ఏవైతే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందో అవన్నీ కూడా బెనిఫిట్స్ అన్ని కూడా అప్పుడు ప్రొవైడ్ చేస్తాం. సో దానికి బేస్ అవుట్ కావాలి కదా, అందుకు దీన్ని పర్సనల్ రికార్డ్స్ అంటాం. రికార్డ్ ఉంటేనే కదా మనం చెప్పగలుగుతాం, చేయగలుగుతాం ఏదైనా మేనేజ్మెంట్కి. సో కాబట్టి ఇవన్నీ కూడా పర్సనల్ రికార్డ్ కిందకి వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ద అడ్వైజరీ ఫంక్షన్స్. అడ్వైజరీ అంటే తెలుసు మీకు, అంటే ఏంటి, అడ్వైజ్ చేయడం.
సో ఈ అడ్వైజరీ ఫంక్షన్స్లో ఫస్ట్ అడ్వైసింగ్ ద టాప్ మేనేజ్మెంట్. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మొత్తం మ్యాన్ పవర్కి అంతా కూడా ఇదే రిలేటెడ్ డిపార్ట్మెంట్ కాబట్టి మేనేజ్మెంట్కి వీళ్ళు గైడెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఉన్నారు, మేనేజ్మెంట్ జనరల్గా ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఎక్కువ కాబట్టి వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేస్తుంటారు. బట్ అందరూ కూడా హెచ్ఆర్ చదువుకొని వచ్చి ఉండరు కాదు కదా. సో మేబీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ టోటల్ నాలెడ్జ్ అనేది హెచ్ఆర్ మేనేజర్స్కి అయితే ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళే మేనేజ్మెంట్కి ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారు. సో అంటే ఇంకో థింగ్ చెప్పాలంటే అడ్వైస్ చేయగలుగుతారు. సో అన్ని వాటి కాల్ రెస్పెక్ట్స్లో వాళ్ళు ఈ హెచ్ఆర్ మేనేజర్స్ ఏంటంటే కరెక్ట్గా మేనేజ్మెంట్కి అడ్వైస్ చేస్తారు. దాంతో మేనేజ్మెంట్ ఏంటంటే రైట్ డెసిషన్స్ తీసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ద నెక్స్ట్ ద అడ్వైస్ టు ది డిపార్ట్మెంట్ హెడ్స్. ఇప్పుడు మేనేజ్మెంట్కి అడ్వైస్ ఇచ్చాం, నెక్స్ట్ మన ఎవరికి అడ్వైస్ ఇవ్వాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ అనేది నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. లైక్ హెచ్ఆర్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్. బట్ అన్ని డిపార్ట్మెంట్స్లో మ్యాన్ పవర్ లేదే ఏదైనా చేయగలుగుతామా? నో. ఈవెన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మెషినరీస్ ఉంటాయి, బట్ దాన్ని ఆపరేట్ చేయాలంటే మనుషులే కదా కావాలి. కాబట్టి ఆ మనుషులు అంటే మ్యాన్ పవర్, దట్ ఈస్ ఎంప్లాయీస్. సో వీళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బేసిక్గా ఏంటంటే హెచ్ఆర్ గురించి తెలియకపోవచ్చు. సో ఆ వర్క్ అంతా తెలియకపోవచ్చు, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ చేస్తున్నా ఆర్ అదర్వైజ్ రెస్పాన్సిబిలిటీ రోల్స్ ఏవైనా కావచ్చు రిలేటెడ్ టు ఎంప్లాయీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంత శాలరీ ఫిక్స్ చేయాలి ఇవంతా కూడా ఆ డిపార్ట్మెంట్ హెడ్కి తెలియదు. కాబట్టి అతని ఫీల్డ్ వేరు ఉంటుంది. అందుకని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ చేయడం ఆర్ అడ్వైస్ చేయడం ఇదంతా కూడా అడ్వైజరీ ఫంక్షన్స్ అంటాం. సో దీస్ ఆర్ ద 3 ఫంక్షన్స్ దట్ ద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు పర్ఫామ్. ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను.